ఈసారి దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తానే ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పేరు రాహుల్ గాంధీ పేరు తీయదు, దండం పెడతా. ఎందుకే? ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అవినీతి స్కాములు, 2G స్కాము, బొగ్గు స్కాము, అగస్టాల వెస్ట్ ల్యాండ్ స్కాము, ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు ఒక పేపర్ లో స్కామ్ లక్షల కోట్లు తిన్నారు. ఒక్క స్కామ్లే అనుకుంటున్నావా? మన సైనికుల యొక్క తలలు దింపేటోళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఎత్తుకపోయి మన తలలు మొండాలు వేరు చేసి వికటాహాసం చేసేటోళ్ళు, అసలు సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వపోవు, దేశం అంతా కూడా బాంబు దాడులు, ముంబైలో పేలుళ్ళు, జనాలు ఎక్కడ పడితే అక్కడ వచ్చాడు, గోకుల్ చార్ల హైదరాబాద్ లో తీవ్రవాదులను మంచిగా పెంచి పోయిస్తారు. కసబ్లాంటోని అజ్మల్ కసబ్లాంటోని ముంబైలో పెట్టి పోషించి బిర్యానీ తినిపిస్తారు. కరెంట్ ఉండకపోయేది, దరిద్రం, పేదరికం. అసలు ఏ దేశం పోను మన మన్మోహన్ సింగ్ ఉంటాడు కదా, మన్మోహన్ సింగ్ స్టిఫ్ ఉంటాడు కదా, ఆయన ఏ దేశం పోతే ఆ దేశం దిగబెట్టేవాళ్ళు, వెనకాల నిలబడేటోళ్ళు. పాకిస్తాన్ ఇచ్చే గౌరవం కూడా మనకి ఇవ్వబోదురు అంతే. మనం ఇంకా వేరే దేశాలకు పోవాలంటే ఎయిర్పోర్ట్ లో స్కానింగ్ చేస్తారు, బట్టలన్నీ పిచ్చి మొత్తం వీళ్ళు దొంగల లెక్క చిత్రీకరించేవాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ లా అంత చండాలమైనటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే దేశం అంతా కూడా ఫస్ట్ పట్టిపోతుంది, అవినీతితో నిండిపోతుంది. ఆ పార్టీ కోట్లేసి మళ్ళా వెనకటి రోజులు తెచ్చుకోవాలి. ఇక్కడనే తెలంగాణ నష్టపోయినాం. దేశం అంతా వస్తే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది, దేశం పరుగు పోతుంది. మోడీ ఉండగా, మోడీ లాంటి 18 గంటలు పనిచేసేవాడు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మన చూసింది మీటింగ్ పొద్దున ఆడబెట్టిండు, మళ్ళీ ఈ మూలకు పెట్టిండు, ఇంకో రోజు గిట్లే తిరుగుతాడు. మరి ఆయన ఏజ్ ఎంత అనుకుంటున్నా, మళ్ళీ 73 ఏళ్ళు. ఆ టైంలో కూడా ఆయనకి ఇంతగానో తిరుగుతుందంటే అసలు దేశం మీద ఎంత ప్రేమ ఉంటే అంత పని చేయాలి. రాహుల్ గాంధీ కుల విభజన ఎత్తా, కులగణన ఎత్తా, కులాల మధ్యలో కుంపట్లు పెడతా, మళ్ళీ 370 ఆర్టికల్ ఎత్తేస్తా ఉండాలి అవి, మరి అవన్నీ తీసేతా అంటుండు. వద్దయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే గట్ల ఉంటది. కాంగ్రెస్ అంటేనే వాళ్ళ ఒక మతం కోసం పనిచేస్తుంది తప్ప వేరే వాళ్ళకి పనిచేస్తుంది. తెలుసుకొని అందరికి చెప్పు.